ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, 1000 మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యేంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో దురదృష్టం పట్టడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శని పీడలు కలుగుతాయి. బయటికి ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రపరుచుకోకుండా ఇంట్లోకి రావడం వలన దరిద్రంతో పాటు జబ్బులు కూడా వస్తాయి. చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం, నిద్రలేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారము స్వీకరించడం మంచిది కాదు. నిద్రలేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టకపోవడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టే. కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి. నిద్రలేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టకపోవడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టే. కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి. ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం ద్వారా దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్టే. చేతి గోళ్లను పళ్ళతో కొరకడం, చెట్టు కింద మూత్ర విసర్జన చేయడం, విరిగిన వస్తువులను తిరిగి ఉపయోగించడం ద్వారా కష్టాలు సంభవిస్తాయి. ఇంటి గడపలపై కూర్చోవడం, చీపురును కాళ్లతో తొక్కడం వంటివి చేస్తే శని దోషం కలుగుతుంది. దేవాలయాల నుండి ఖాళీ పాత్రలు తీసుకురావడం మంచిది కాదు. ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను, అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.